తోటి ప్రొఫెసర్ డాక్టర్ టి జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పవన్ గారు. ఎస్, అంటే ఇది పెద్ద ఇష్యూ కింద కాదు, బట్ ఏంటంటే ఒక ఇష్యూని క్రియేట్ చేసే విధంగా కొంతమంది ముందుకు తీసుకెళ్తున్నారు అన్నటువంటి ఒక పాయింట్. ఇరిగేషన్ పాయింట్ వచ్చినప్పుడు అటు తెలంగాణ వాటా తెలంగాణకే ఉంది, ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. అందులో నీళ్ల విషయంలోనే ఈ కొట్లాట ఇదంతా వస్తుంది, ముందు ముందు రాకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశం తప్పేం కాదు. అయితే ఈ బనకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. గోదావరిలో వెళ్ళిపోతున్నటువంటి వదిలేస్తున్నటువంటి జలాలని ఒడిసి పట్టుకునేటువంటి ప్రయత్నం, ఎంతో కొంత పట్టుకుంటే రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, అలాగే తెలంగాణకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అని. సో దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండవని నేను అనుకుంటున్నా. అభ్యంతరాలు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంటారా మీరు? ఒకటి, నీళ్లు మీరు చెప్పినట్టుగా తెలంగాణ పోరాటం డెఫినెట్ గా నీళ్లు, నిధులు, నియామకాలు అందులో వేరే డిస్ప్యూట్ లేదు. సో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా నీళ్ల విషయం లోపల చాలా కేరింగ్ ఉంటుంది, స్క్వేర్ కూడా వచ్చేసింది. డే బై డే మనకున్న వాటర్ రిసోర్స్ ను కాపాడుకోలేకపోతున్నాం అనే విషయాన్ని చాలా వరకు దేశాల లోపల గమనించారు. దీనిపైన స్పెషల్ గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇండియా లోపల కూడా అనేక రాష్ట్రాల లోపల కావేరీ నది జిల్లాలు కావచ్చు, లేకపోతే కర్ణాటక తమిళనాడు విషయం కావచ్చు, మహారాష్ట్ర తెలంగాణ కావచ్చు, ఏపీ తెలంగాణ కావచ్చు, లేకపోతే ఏపీ తమిళనాడు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక రాష్ట్రాల లోపల ఈ వాటర్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనం తమిళనాడుకు నీళ్లు తాగడం కోసం అప్పటి స్వర్గీయ నందమూరి రామారావు గారు ఇక్కడ నుంచి తను తమిళనాడులో పెరిగారు. సో అక్కడ సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు. సో ఈవెన్ తెలుగు ఇండస్ట్రీ అయినా తమిళనాడులో ఉంది కాబట్టి అప్పుడు తమిళనాడు ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే ఒక నేపథ్యం లోపల నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక రైట్ డెసిషన్ తీసుకొని సో వాటర్లు పంచారు. దాన్ని అందరు అప్రిషియేట్ చేశారు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎవరు కామెంట్ చేయలేరు. దాన్ని ఒక మైల్ రాయిగానే చూస్తున్నాం. సో అభినందిస్తున్నాం కూడా. సో ఇక్కడ నల్గొండ విషయానికి వచ్చినప్పుడు కూడా అనేక అంశాల లోపల వాటర్ తీసుకురావాలి. సో మూసి ప్రక్షాళన కూడా అదే అంటున్నారు. సో రాజకీయ ప్రక్షాళన, రాజకీయ అంశాలు ఉన్నా కూడా సో నీళ్ళని ఎందుకు అడ్డు పెడతారంటే అది ప్రతి కామన్ మ్యాన్ కి రిక్వైర్మెంట్, మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్. కాబట్టి నీళ్లు అనేది ఒక చాలా 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 మనిషి జీవితంలో చాలా ఆక్సిజన్, వాటర్ చాలా కీలకమైనది. కాబట్టి వాటర్ ని అంత గొప్పగా చూస్తుంటాం. నిత్యావసర వస్తువుల్లో చాలా ఉన్నతమైనది కూడా. సో దాని విషయం లోపల ఎవరు ఎలాంటి రాంగ్ కామెంట్ కూడా చేయడానికి స్కోప్ లేదు. ఇక్కడ చంద్రబాబు గారు తీసుకున్న ప్రాజెక్ట్ విషయానికి వచ్చినప్పుడు సో నిజంగా కనుక తెలంగాణ లోపల ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, ఇబ్బందులు లేకపోతే ఏం లేదు. కానీ తెలంగాణలో కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఇది ఒక రాజకీయంగానే ఇరు పార్టీలు కనుక చేపట్టినట్టు డెఫినెట్ గా ఈ ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎక్కువ రోజులు ఉండవు, శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఇప్పుడు ఇది మనం అడావుడిగా చేసినంత మాత్రాన రేపటి ప్రజల మధ్యలో చిచ్చు రేపే విధంగా ఉండకూడదు, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అలాంటివి లేనప్పుడు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, అభ్యంతరాలు ఉండకూడదు. ఎందుకంటే నీళ్లు, నేను ఇంతసేపు నీళ్ళ అవసరాన్ని గురించి మాట్లాడుకుంటాను. నీళ్లు రానున్న రోజుల్లో ఇంతకంటే ఎక్కువ అవసరం ఉంటుంది. సో లాస్ట్ కు ఒక బిందె నీళ్లు కాంచెలు మొదలుకుంటే ఇప్పుడు బాటిల్ అంటే జస్ట్ నౌ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇప్పుడు 100 ml వాటర్ బాటిల్ కొనుక్కొని దగ్గర పెట్టుకోగలుగుతున్నాం. ఈరోజు అడ్వాన్స్ గా మన ఇళ్లలో కూడా ఇప్పుడు ఒక 100 ml బాటిల్ ఈరోజు కొనుక్కొని పెట్టగలుగుతున్నాం. అంటే ఈరోజు ఇంత అంటే బిందె నీళ్ళ కాంచి మొదలుకుంటే 100 ml వాటర్ ఈరోజు కొనుక్కొని పెట్టుకుంటున్నాం. అంటే దీని ప్రాధాన్యత ఎంతో ఒకసారి మనం గమనించాలి. రైట్, అంటే మనిషికి ఎంత అవసరమో దీన్ని గమనించాలి. ఇది ఎంత ఈరోజు మనం కొనుక్కునే స్థితికి వెళ్ళిపోయాం. రెగ్యులర్ గా వచ్చే నీళ్లను మనం ఒడిసి పట్టుకోకుండా దాన్ని ఒక పర్ఫెక్ట్ వాటర్ ని, అంటే నేను కొన్ని చాలా సందర్భాల్లో మాట్లాడాను. పంచశీల 20 సూత్రాలు ఇందిరాగాంధీ గారు 1975లో 20 సూత్రాల పథకం లోపల చాలా కీలకంగా వాటర్ ని, దాన్ని ప్యూర్ వాటర్ ని చేర్చారు. అనేక అంశాలు ప్రజలకు సంబంధించిన, ఇదేదో కులాలకు మతాలకు సంబంధించిన అంశాలు కాకుండా ఓన్లీ ప్రజలకు సంబంధించిన రిక్వైర్మెంట్ తీసుకొచ్చారు. అప్పుడు ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఇప్పుడే మాత్రము తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీళ్లను తరలించుకుపోయారు. సో కొన్ని అక్రమంగా చేశారు, కొంత సక్రమంగా చేశారు. సో అది ఆ అక్రమంగా చేసిన వాటి విషయం లోపల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది ఆ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. సక్రమంగా చేసిన ప్రజలకు నీళ్లుపైనే దాన్ని అభినందించారు, ఆశీర్వదించారు. అంటే ఈ రోజు ఎప్పుడు కూడా అలాంటి ప్రాజెక్ట్ చేసేటప్పుడు
ముందు చూపుతోనే జాగ్రత్తగానే బాబు గారు కూడా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే తను చేసిన ప్రాజెక్ట్ ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. బాబు గారు చేసిన ప్రాజెక్టు ఇంతవరకు ఏది ఫెయిల్యూర్ కాదు. తను చేస్తున్న ప్రాజెక్ట్ ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి చాలా కన్వీనియన్స్ గా ప్రజల నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ అలాంటి డిస్కషన్లు రాకుండా చేస్తారని నమ్మకం ఉంది. ఇంకా దానిపైన ఇంకా పూర్తిగా ఒక అవగాహన వస్తే తప్ప ఇంకా ఎక్కువగా మాట్లాడగలుగుతాం అనేది నేను ఫీల్ అవుతాను. ఓకే, ఇంకొక పాయింట్ సార్, ఇది 7 మండలాలు ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రాలో కలపడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? 7 మండలాలు డెఫినెట్ గా అవి తెలంగాణ అండి. అంటే నాకు వేరే డిస్ప్యూట్ ఏం లేదు. 7 మండలాలు ఖచ్చితంగా అవి తెలంగాణకు రావాల్సిందే. అది రేవంత్ సొత్తు కాదు, కేసీఆర్ అంటే ఇక్కడ ఇది కాదు కదా, రాజకీయ పరమైనటువంటి పాయింట్ కాకుండా అవి తెలంగాణ అయినప్పటికీ ముంపు మండలాల్లో ఉన్నాయి, అవి పూర్తిగా మునిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలవరం వల్ల అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న దాంతో ఆంధ్రాలో కలపన్నారు తప్ప మాకు ల్యాండ్ తక్కువైందని ఇంకోటి అన్న పాయింట్ అయితే ఆయన తీసుకురాలేదు కదా. లేదు పవన్, దాంట్లో నేను ఆ ప్రజల్ని నేను దర్శించాను, వెళ్ళాను. ఒక డాక్టర్ గారు, ఒక అనలిస్ట్ గా నేను అక్కడ వరకు వెళ్ళాను. అందులో వెళ్తున్న ప్రజలు ఇక్కడ గమనించాలి. 7 మండలాలు కలిపితే ప్రాబ్లం లేదు. ఇక్కడ 7 మండలాలను కలిపిన తర్వాత వాళ్ళని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ నేను కలిపినందుకు కాదు ప్రాబ్లం చెప్పేది, కలిపిన తర్వాత పట్టించుకోలేదు ఈ రోజు వరకు కూడా. యాజ్ అండ్ టుడే సురేంద్ర గారు మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి ఒకసారి. As and today, they won't avail even single price from them, even the government. Right. Even KCR దాన్ని వదిలేసిండు. అప్పుడు 2 ప్రభుత్వాలు, బాబు ప్రభుత్వం వచ్చింది, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రజలను పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఆ 7 మండలాల్లో అత్యధికంగా ప్రజలు ఉండేది ఎస్టీలు, ఎస్సీలు, ఈ తెగకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బీసీలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే అదే కనుక అగ్రకులాలు ఉంటే కనుక పట్టించుకునే వాళ్ళేమో. అంటే ఆ బిడ్డలు అంటే అధికారానికి దూరంగా ఉన్నారు, చదువుకు దూరంగా ఉన్నారు, అన్నానికి దూరంగా ఉన్నారు, ఆఖరికి దగ్గరగా ఉన్నారు, అందుకోసం పట్టించుకోలేదు అనేది అందరూ తెలిసిన విషయం. చెప్తున్నది ఏం కాదు. ఈ రోజు నిజంగా కనుక అదే కుటుంబాల లోపల, రాజకీయ నాయకుల కుటుంబాల లోపల ఒకరో ఇద్దరు ఉంటే, ఏ డాక్టర్లు, ఇంజనీర్లు ఉంటే, ఏ కలెక్టర్లు, ఐపీఎస్ లో ఉంటే డెఫినెట్ గా పట్టించుకున్న వాళ్ళేమో. ఈ రోజు వాళ్ళకు ఈ రోజు వరకు కూడా అక్కడ నీ ఉపవనంలోకి వస్తే ఇళ్ల మీద ఎక్కి కూర్చొని అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా చూసిచ్చినాను. ఇళ్ల మీద ఎక్కి మమ్మల్ని కాపాడండి అనే దాఖలాలు ఉన్నాయి. కానీ మరి అలాంటి ప్రజలను ఈ రోజు కడుపున పెట్టుకొని చూసుకోవాల్సిన ప్రభుత్వాలు అదో ఇదో ఉండాలి. ఏది లేకుండా మేము కలుపుకున్నాము, మేము ఇచ్చేసామనే దానికుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాం అంటే రాజకీయంగా మాది కావాలంటారు. ఇది కావాలా కాదు, నువ్వు ఏం చేసావన్నది చాలా కీలకం. ఈ తెలంగాణ అయినా ఏపీ అయినా ప్రజల పక్షాన మీకున్న కాన్సన్ట్రేషన్, చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది? మీరు ఇంతవరకు ఏం చేశారంటే 0. కానీ ఈ రోజు మేము ఏపీలో ఉండాలన్నా తెలంగాణలో ఉన్నా కూడా అది రాజకీయ వైఖరి, రాజకీయ మోసమే తప్పితే ప్రజలకు వచ్చింది మాత్రం దమ్మిడి లేదన్న విషయాన్ని నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. దీని మీద మన ఇంకొకసారి చర్చ మాత్రం 100% నేను డెఫినెట్ గా ఈ పాయింట్ తీసుకుంటాను. అందులో ఎటువంటి తరగని వ్యధ, ఇది వ్యధ స్టోరీ కాదు, ఇది ఒక కన్నీటి వ్యధ. ఈ వ్యధను, ఈ 7 మండలాలకు సంబంధించిన వ్యధను, ఈ కన్నీటి వ్యధను నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎవరు తీసుకున్నారనేది ముఖ్యం కాదు. డెఫినెట్ గా తెలంగాణ తీసుకునే దమ్ముంటే ఇప్పుడు ఇమీడియట్ గా ప్రక్షాళన చేసి అక్కడ ప్రభుత్వం కేటాయింపులు చేయాలి. ఆంధ్ర తీసుకున్నా కూడా అదే పని చేయాలి. కానీ ఊరికే మేము తీసుకుంటాం, మాది అనే డ్రామా మాత్రం వద్దు అనేది 2 ప్రభుత్వాలు సూచిస్తున్నాను. డెఫినెట్ గా సురేంద్ర